ఎమ్మెల్యే లేకపోయినా ఏ పిలుపునిచ్చినా మీరందరూ ఒక్క టెలిఫోన్ కాల్ తోటి మరి మన టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించడానికి మరి నన్ను ఆశీర్వదించడానికి ఇంత పెద్ద మనసుతోటి ప్రతిసారి కూడా ఇచ్చేసి మరి సక్సెస్ చేసినందుకు మా కార్యకర్తలకు అందరికీ కూడా శిరస్సు నమస్కారాలు. మరి ఈనాటి మన ముఖ్య అతిథి పెద్దలు మరి మనకు ఏ కష్టం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా మనకు మొన్న జరిగిన ఎలక్షన్లో మరి నాకు పూర్తిగా నేను ఆసుపత్రిలో ఉన్నా మరి ఇబ్బందుల్లో ఉన్నా నీకు ఎందుకన్నా నేను ఉంటా నేను గెలిపిస్తా అని చెప్పి ధైర్యం ఇచ్చి మరి ముందు నడిపించిన మన హరీష్ అన్న గారికి ప్రత్యేకంగా శిరస్సు నమస్కారాలు తెలుసుకున్నాను. మరి గౌరవ మన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోటి 2 పర్యాయాలు ఎంపీగా మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన మరి మన పెద్దయినా కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మరి వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలు మరి జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మ గారికి, మా డాక్టర్ యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి, చిట్టి దేవేందర్ రెడ్డి గారికి, లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మరి మా మున్సిపల్ చైర్మన్ వనిత గారికి, రవీందర్ రెడ్డి ఎంపీపీ గారికి, పుష్పలత మరి గౌరవ ఎంపీపీ గారికి, మరి అదేవిధంగా చాలా మంది వేదిక మీద ఉన్న జడ్పీటీసీలు, ఎంపీపీలు, మరి పిఎస్ఏ చైర్మన్లు, ఆత్మ కమిటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, మీడియా మిత్రులు, మరి మొన్న ఎలక్షన్కు హరీష్ అన్న ప్రత్యేకంగా సిద్దిపేట నుంచి నా సపోర్టుగా కొందరిని పంపిస్తా అని చెప్పి మరి ఇన్ఛార్జిగా ప్రకటించి మరి సిద్దిపేట నుంచి ఇచ్చేసిన మరి ఇన్ఛార్జ్ మా మిత్రులకు, సోదరులకు, మరి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన కార్యకర్తలకు, మరి గౌరవ తమ్ముడు సతీష్ గారికి, మరి ఎవరైనా మిస్ అయితే క్షమించాలి, మరి కత్తి కార్తీక గారికి నేను మర్చిపోను. మరి మా మనవరాన్ని అయితే ఈ శివులలో మొత్తం పొద్దుగా లేస్తే పొద్దుగా కనుక మరి ఆయనకి ఇక్కడ నిద్ర పడిపోతే నాకు తెలియదు. పొద్దున్న లేస్తే టెలికాన్ఫరెన్స్ మరి జోకులు వేసుకుని మనవరాన్ని మీద మరి నాకు పూర్తిగా సహాయం చేసి రాత్రి బాగా అన్ని అందుబాటులో ఉండి ధైర్యం ఇచ్చిన మా గౌరవ పెద్దలు మరి మా మనోహరన్న గారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మరి అదేవిధంగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు, మరి మా కౌన్సిలర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మరి అన్ని శాఖలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి ఎవరైనా మరి తప్పితే వాళ్ళందరూ క్షమించవలసిందిగా పెద్ద మనసుతో కోరుకుంటూ అందరికీ పేరు పేరున నమస్కారాలు. నిజంగా నా మీద చాలా బాధ్యత పెరిగిపోయింది. ఏదో ఆషామాషిగా 2000తోటో 3000తోటో గెలిచుంటే మరి ఇంత బాధ్యత పెరిగేది కాదు. మరి మా అన్న హరీష్ అన్న ఆశీస్సులతోటి, మీ అందరి ఆశీస్సులతోటి మరి 54,000 మెజార్టీ అంటే మరి అంత ఆశామాషి కాదు. ఇంత పెద్ద ఎత్తున నేను ఆసుపత్రిలో ఉన్నా మీరు పెద్ద మనసుతోటి నేను కూడా ఊహించలేదు. ఏదో 15-20,000 మేడతో గెలిచామనుకున్నాను తప్ప మరి 54,000 మెజార్టీ అంటే మరి చాలా పెద్ద మెజార్టీ. మరి దానికి సహకరించిన పెద్దలు చాలా మంది ఉన్నారు వేదిక మీద. మా గౌరవ రాజమౌళి పంతులు గారు, మనోహర్ మోహన్ రెడ్డి గారు, వెంకటనరసింహారెడ్డి గారు, వారు కూడా మరి వాళ్ళందరూ కూడా నాకు సహకరించారు పెద్ద మనసుతోటి. మరి ఈరోజు ఈ సభ పెట్టుకున్నామంటే ఇది ఎప్పుడో పెట్టుకోవాల్సింది. మరి మొన్న అసెంబ్లీ సమావేశాల మూలంగా హరీష్ అన్న గారు బిజీ ఉండడం వల్ల మరి నాకు లేట్ అయినందుకు క్షమించాలి. మరి ఏదేమైనా కొత్త సంవత్సరంలో మరి ఈరోజు మనము కొత్త సంవత్సరంలో పెట్టుకోవడం కూడా 2024 సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు కూడా జరుపుకుంటున్నాం. మరి భవిష్యత్తులో కూడా మరి మన పార్టీ అధికారంలో లేకపోయినా మరి ఖచ్చితంగా మనం ఏదో ఎలక్షన్ కోసమో ఓట్ల కోసమో అడ్డగోలుగా వాగ్దానాలు చేయలేదు. ఎట్లిస్తానో పండిస్తానో ఇంకేదో ఇస్తానో అట్లాంటి వాగ్దానాలు చేయలేదు. ఏదైతే ప్రజలకు కావాలో, ఏదైతే అవసరం ఉందో మరి వాటి కోసమే చేసినాం. ఖచ్చితంగా మరి గతంలో కూడా మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మరి హరీష్ అన్న కూడా ప్రతిపక్షంలో ఉండే. మరి అప్పుడు కూడా సిద్దిపేటను ఏ విధంగా అయితే అభివృద్ధి చేసుకుంటూ మరి హరీష్ అన్న నేను మాజీ అని ఎప్పుడు పిలవను. మాజీ కాదు, కాబోయే తాజా కూడా మళ్ళీ హరీష్ అన్న అవుతాడు. మేము ఇద్దరం కలిసి ఒక జోడెత్తులాగా
సిద్దిపేట దుబ్బాకలు రెండింటిని కూడా ఒకటే తరహాలో అభివృద్ధి చేసుకుంటే వారి సహాయ సహకారాలు కూడా మా దుబ్బాక మీద పూర్తిగా ఉన్నాయని చెప్పి నేను మరి ఆశిస్తున్నా. మరి దుబ్బాక వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మనకు తండ్రిగా ఉన్నాయి. మనం 2-3 ఎలక్షన్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో కూడా వాగ్దానాలు చేసినాం. రెవెన్యూ డివిజన్ కానీ, దుబ్బాక రింగ్ రోడ్డు కానీ, 4 లైన్ రోడ్డు కానీ, మరి చేగుంటలో కాలేజీ కానీ, ఈ 4-5 చేస్తూ 4-5 కావు మనం ప్రామిస్ చేసినాం. ఖచ్చితంగా చేసుకునే బాధ్యత మరి ఎంత కష్టమైనా మరి అధికారుల సహకారం తీసుకొని అది చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ మనం కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపడద్దు. ఇవాళ కార్యకర్త లేకపోతే లీడర్ లేడు. ఇవాళ నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నంటే మీ అందరి కృషి, మీ అందరి పట్టుదల, మీ కష్టానికనే ఇవాళ ఇంతమంది మీరు వేదిక మీద కూర్చున్నామంటే మీరు ఏదైతే కోరుకున్న దుబ్బాక ఏ విధంగా ఉండాలనుకుంటారో అది చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. మీరు ఒకటే రేపు జరగబోయే ఎన్నికలు తీర్చోడు అయిపోతలేవు. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా ఎలక్షన్లు ఉన్నాయి. 2024 మరి మొత్తం కూడా ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా దుబ్బాకలో గులాబీ జెండా తప్ప ఏ జెండా ఎగలేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాకముందు కూడా ఉద్యమంలో మరి ఎంతో ముందు వరుసలో ఉన్నాం. మన దుబ్బాక తెలంగాణ రాష్ట్రములే అదే తరహాలో భవిష్యత్తులో కూడా ఉందాం. ఖచ్చితంగా మనం చేసుకునే అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మీ ఎంత నుంచి మీ సపోర్ట్ ఇచ్చింది. తప్పకుండా నేను పని చేస్తాను, కష్టపడతాను మీకోసం. ప్రతి కార్యకర్తను కూడా మరి నేను చేదోడు వాదోడుగా ఉంటా. ఏ కష్టమైనా ఏ ఇబ్బంది అయినా నేను దగ్గర నుండి చూసుకుంటా. 4 రోజులు వెనుక కానీ ముందు కానీ ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా నా వల్ల నేనే దేవుడిని కాదు. ఏదన్నా నా ఆరోగ్య రీతిలో ఇంకేదన్నానో సరి అయిన సమయానికి మరి మీకు కలవకుండానో మీరందరూ కూడా పెద్ద మనసుతోటి నన్ను క్షమించవలసిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. భవిష్యత్తులో నియోజకవర్గానికి మనం అందరం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినాము. ఇక్కడ రైతుల సమస్యలే ఎక్కువ ఉంటాయి. మల్లన్న సాగర్ కట్టుకున్నాం. ఇవాళ మన ప్రభుత్వంలో మరి దాని ద్వారా పూర్తిగా అన్ని గ్రామాలకు కూడా నీరు కాలువ తీసుకుపోవాలి. మరి అది మనకి ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది మనం ప్రతి గ్రామానికి నీరు, ప్రతి గ్రామానికి కాలువ తవ్వకపోతే అన్ని చెట్లు కూడా నింపుకోవాలి. ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి. మరి దాని మీద అందరం కూడా కష్టపడదాం. మరి ముఖ్యంగా వచ్చేది కాలం కలుగుతుందో ఎదుగుతుందో మనకు తెలియదు. మరి అన్నింటికంటే కీలకమైనది మన రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మరి మన అందరి మీద ఉన్నది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మరి ఆ కాలువలుగా తీసుకుపోయి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా పని చేసుకుందాం. మేము ముందుండి నడిపిస్తాం. మీరు ఖచ్చితంగా పార్టీకి మరి మొన్నట్లాగా ఎన్నిపూసలాగా మీరందరూ కూడా ఉండి కష్టపడి భవిష్యత్తులో కూడా మీ ఎలక్షన్లో మీ లోకల్ పార్టీ ఎలక్షన్లో కూడా నేను కూడా హరిశన్న కానీ నేను కానీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క ముఖ్య నాయకులు కూడా మరి తిరిగి మళ్ళీ పార్టీని నిలబెట్టుకుందాం, గెలిపించుకుందాం. వచ్చేది మనదే అధికారం, భవిష్యత్తులో కూడా మనదే ఉంటుంది. మరి ఎవరు ఎన్ని చేసినా ఒక్కసారి మోసపోయినాం కానీ భవిష్యత్తులో మళ్ళీ మోసాలు ఇటువంటి జరిగాయి. ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వం. మీరందరూ కూడా ధైర్యం పోయి ఎక్కడ కూడా అడ్డంపడాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది మరి మనం ఏదో కొత్త కోరికలు కోరుకోలేం. మనం కావాల్సింది ప్రజలకు ఏం కావాలో అదే అడుగుతున్నాం తప్ప ఏదో 20-30 కోరికలు ఏదో ఇష్టం ఉన్నట్టు వాగ్దానాలు చేయలేదు. చేసిన కానీ ఖచ్చితంగా చేసుకుంటాం. మన కేసీఆర్ గారు కూడా మన పిల్లలు అందుబాటులో ఉంటాడు. ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా మరి హరీశన్న మన పక్కనే ఉంటాడు. కాబట్టి వారి సహాయ సహకారాలు తీసుకొని భవిష్యత్తులో ముందుకు పోదాం. మరి మీరందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున సహకరించి మరి మొన్న ఎలక్షన్లో